अस्सलामुअलैकुम మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రెసిపీ 78. ఇవాళ మన రెసిపీ చూడబోయేది ఏంటంటే మటన్ కైమా కర్రీ అయితే చూడబోతున్నాం. సింపుల్గా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. రండి ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోదాం. పావు కేజీ వచ్చి మటన్ కైమా. ఈ మటన్ కైమాని ఇప్పుడైతే శుభ్రంగా ఇలాగా ఒక 2-3 సార్లు నీళ్ళు వేసి బాగా కడిగేసి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక జాడీలో వేసుకొని ఇలాగా నీళ్ళంతా వడగట్టేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ మీద అయితే ఒక కుక్కర్ పెట్టుకోవాలి. ఇలా కుక్కర్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక 2 బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ బాగా సన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వచ్చి బాగా వేగిపోయాయి. ఇలా బాగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడైతే శుభ్రం చేసి పెట్టుకున్న కైమాని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇలా వేసాక ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చి పసుపు వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఉప్పు. ఇలా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. దాంట్లో నుంచి కొద్దిగా వాటర్ కూడా వస్తుంది కైమా నుంచి. ఒక్క టమాటా కట్ చేసుకొని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. 3 పచ్చిమిరపకాయలని మధ్యలో కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వచ్చి గరం మసాలా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారపొడి, 1/2 టేబుల్ స్పూన్ కాశ్మీర్ చిల్లీ పొడి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కైమాకైతే ఇప్పుడు 1 గ్లాస్ అయితే నీళ్ళు వేసుకోవాలి. ఇలా నీళ్ళు వేసిన తర్వాత ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఇలా కుక్కర్ మూత పెట్టేసిన తర్వాత ఇప్పుడు విజిల్ పెట్టి ఒక 4 విజిల్ వచ్చేంత వరకు వదిలేయాలి. ఇలాగ ఒక 4 విజిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు విజిల్ అంతా పోయిన తర్వాత ఇలా విజిల్ తీసుకొని ఇప్పుడైతే కైమాని అయితే చూద్దాము. ఇప్పుడైతే కైమా బాగా ఉడికిపోయింది. ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు కైమాలో లాస్ట్గా సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. మన మటన్ కైమా కర్రీ అయితే రెడీ అయిపోయింది. అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. అలాగే మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఒక లైక్ అయితే కొట్టేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.